ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. జూన్ మాసం 26వ తారీఖు 2026వ సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 29వ వచనం. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. ఇజ్రాయేలు ప్రజలు చెరలో ఉన్నప్పుడు వారి యొక్క పరిస్థితి చాలా దయనీయంగా మారింది. పాపం వారిని దేవుని యొక్క సన్నిధి నుండి దూరం చేయటమే కాకుండా వారు తమ దేశాన్ని కోల్పోయారు, ఆశీర్వాదాన్ని కోల్పోయారు, నెమ్మదిని కోల్పోయారు. అయితే దేవుడు వారిని మీరు పాపం చేశారు కనుక మీరు నా దగ్గర నుంచి పోండి అని చెప్పలేదు. ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేనే మిమ్మల్ని శుద్ధులుగా చేస్తాను, నేనే మిమ్మల్ని రక్షిస్తాను, మీ యొక్క కరువును తొలగించి నేను మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాను అంటున్నాడు ఆయన. ఇది దేవుని కృపను గురించి వివరించే వచనం. మన దేవుడు కేవలం బాహ్యమైన మన పరిస్థితులను మార్చడమే కాదు, కానీ ముందుగా ఆయన మన హృదయాన్ని శుద్ధి చేస్తారు. ఆ తర్వాతే ప్రభు మన ఆశీర్వాదాలనే ద్వారాలను ప్రభు తెరుస్తారు. ప్రభు చెప్తున్న మాట, అపవిత్రతను పోగొడతాను. మొదట ఆయన ఆశీర్వాదం ఇవ్వడం కాదు, పరిశుద్ధతను కలిగి చేస్తాను అంటున్నాడు ఆయన. పాపం మన యొక్క ఆశీర్వాదాలకు అడ్డుగోడగా నిలబడుతుంది. మనం ఆశీర్వాదకరమైన స్థితిలోనికి రాకుండా, ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకోకుండా పాపం అడ్డుపడుతూ ఉంటుంది. అపవిత్రత మనల్ని దేవుని సన్నిధి నుంచి దూరం చేస్తుంది. కొన్నిసార్లు తెలియకుండానే దేవుని సన్నిధికి రాలేం, దేవుని సన్నిధికి వచ్చినా కూర్చోలేం, మనసు ఎందుకో నెమ్మదిగా ఉండదు, ఇక్కడ కంటే బయటే బాగుంది అనిపిస్తుంది. కారణం ఏంటంటే, హృదయంలో దాగి ఉన్న అపవిత్రత, హృదయంలో దాగి ఉన్న పాపం. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశీర్వాదం లేదంటే ఎదురు చూస్తున్న కార్యాలు జరగవు. కారణం ఏంటంటే, మీ పాపమే మిమ్మల్ని దేవుని నుంచి దూరం చేస్తా ఉంది. అందుకే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కూడా శుద్ధి చేయను అని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ రోజున ఈ వాక్యం ద్వారా ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం, నేనే మీ పాపముల నుంచి నేను మిమ్మల్ని కడుగుతాను, మీ గత జీవితాన్ని శుద్ధి చేస్తాను అంటున్నాడు. అపవిత్రతను పోగొట్టే దేవుడు మన దేవుడు. ఇంకా అనేక మంది అపవిత్రతలోనే జీవిస్తూ ఉన్నారేమో, అపవిత్రతలోనే బ్రతుకుతూ ఉన్నారేమో. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను రక్షించి నిన్ను బాగు చేసే దేవుడును, నేనే మిమ్మల్ని రక్షించును అని చెప్తున్నాడు ఆయన. రక్షణ అనేది కేవలం నరకపు శిక్ష నుంచి తప్పించడమే కాదు, ఈ లోకంలో పాపపు బంధకాల నుంచి, శాపము నుంచి విడుదల చేసేది, శత్రువు యొక్క ప్రతి కుట్ర నుంచి కూడా రక్షించేది రక్షణ. ఆత్మీయ పతనం నుండి మానవుని రక్షించేది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేసెను. ఆ కుమారుని అందే మనకు విమోచన, ఆ కుమారుని అందే మనకు పాప క్షమాపణ మనకు కలుగుతుంది. అపవిత్రతతో పాపముతో నింపబడిన ప్రజలతో ప్రభు చెప్తున్న మాట, నేను మీ యొక్క అపవిత్రతను కొట్టివేస్తాను, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షిస్తానంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం మన యొక్క ప్రతి అపవిత్రత నుంచి, సకలమైన అపవిత్రత నుంచి పోగొట్టగలిగిన శక్తివంతమైన కార్యం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే చేయగలడు ఆయన. ఈ రోజుల్లో అనేక మందికి దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలి, కానీ అపవిత్రతను పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేరు. దావీదు భక్తుడు 51వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగచేయవా అని అడుగుతాడు. అవును, దావీదు అడుగుతున్నది నా యందు శుద్ధ హృదయాన్ని దయచే. అంటే అపవిత్రమైన హృదయంలో ఎలాంటి ఆశీర్వాదం కూడా నిలబడదు, ఎలాంటి దీవెన కూడా నిలబడదు. ఆశీర్వాదాన్ని అనుభవించాలి అంటే అపవిత్రత నుంచి ప్రజలు విడుదల పొందాలి. యెషయా భక్తుడు ఒక గొప్ప దర్శనాన్ని ఆరాధ్యాయంలో చూశాడు. ఆ దర్శనాన్ని చూసిన వెంటనే తన యొక్క అపవిత్రత ఏంటో తాను గుర్తించగలిగాడు. అంటున్నాడు 5వ వచనం నుంచి, అయ్యో అపవిత్రమైన పెదవుల మధ్యన జనులు కలిగిన మనుషుల మధ్యన నేను నివసిస్తున్నానే, నేను నశించిపోయాను అంటున్నాడు ఆయన. అప్పుడు బలిపీఠం మీద నుండి తీయబడిన ఒక నిప్పు ఆయన పెదాలకు తగిలినప్పుడు ఒక దూత చెప్తుంది, ఇదిగో ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైంది, నీ దోషం తొలగిపోయింది.
బలిపీఠం మీద నుండి తీయబడిన అగ్ని మనిషిని తాకగలగాలి. అప్పుడు మాత్రమే అపవిత్రత తొలగిపోయి పరిశుద్ధత మనిషిలో కలుగుతుంది. పరిశుద్ధత లేకుండా ఏ మానవుడు కూడా దేవుని యొక్క శక్తితో నిలబడలేడు, జీవించలేడు. మీ సకల అపవిత్రత అని చెప్పబడుతుంది. అంటే మనిషి యొక్క సహజ స్థితిని దేవుడు ఈ వాక్యంలో తెలియజేస్తా ఉన్నాడు. మనిషి యొక్క సహజ స్థితి అపవిత్రతతో నింపబడింది. అపవిత్రత అంటే పాపము, దుష్టమైన ఆలోచనలు, విగ్రహారాధన, దేవునికి అవిధేయతతో కూడిన జీవితం లేదా లోక స్నేహం. అవును, ఇటువంటి అన్నింటితో కూడా మనిషి నింపబడి ఉన్నాడు. అందుకే రోమిల్ రాసిన పత్రిక 3:23 అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపం అనేది బయట ప్రవర్తనలో కనిపించేది కాదు, అది హృదయంలో ఆరంభమవుతుంది. చెడు తలంపులు, వ్యభిచారములు, లేకపోతే హత్యలు, మనుషుని యొక్క అపవిత్రత అన్నీ కూడా లోపల నుంచి బయటకు వచ్చేది. ఈ రోజున చాలా మంది బయటికి పరిశుద్ధులుగా కనిపిస్తున్నారు, కానీ హృదయంలో భయంకరమైన పాపాన్ని దాచిపెడతా ఉన్నారు కదా. దేవుడు బయట రూపాన్ని కాదు, లోపల దేవుడు చూస్తున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, ఇదిగో మీకు కలిగిన సకల అపవిత్రత నుంచి నేను మిమ్మల్ని విడుదల చేస్తాను. దేవుని యొక్క రక్షణ కార్యము మనిషిలో జరగాలి. ఏ మానవుడు కూడా తన పాపాన్ని పోగొట్టుకోలేడు. ఏ మానవుడు కూడా తన యొక్క అపవిత్రతను పోగొట్టుకోలేడు. క్రీస్తు యేసు ప్రభు మాత్రమే మనల్ని తన యొక్క రక్తము ద్వారా కడిగి పరిశుద్ధపరచగలరు. యెహెజ్కేలు గ్రంథం 36:25. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను అంటున్నాడు దేవుడు. పాపిని శుద్ధి చేయగలిగిన శక్తి ఏ మతంలో కూడా లేదు, మనుషుని యొక్క ప్రయత్నాలలో లేదు. అది కేవలము క్రీస్తు యేసు ప్రభు యొక్క రక్తంలో మాత్రమే ఉంది. పాపంలోనున్న ప్రతి వ్యక్తికి కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క అవసరం ఉంది. ఎందుకంటే ఆయన మాత్రమే నూతన హృదయాన్ని ఇవ్వగలడు, అపవిత్రతను తొలగించగలడు. ఆయన మాత్రమే దేవుని యొక్క రక్షణ కార్యము. నేను మిమ్మల్ని రక్షించును అంటున్నాడు ఆయన. దేని నుండి? పాప దోషము నుండి మనిషిని రక్షించగలిగిన శక్తి క్రీస్తు యేసు ప్రభుల వారికి మాత్రమే ఉంది. రోమిల్ రాసిన పత్రిక 8:1 క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. పాపపు బానిసత్వము నుంచి మనల్ని విడిపించాడైన, పాపపు శక్తి నుంచి మనల్ని విడిపించాడైన. ఒక వ్యక్తి రక్షించబడ్డారు అనడానికి కలిగిన గుర్తే పరిశుద్ధమైన జీవితం. దేవుడు శుద్ధి చేసిన వారు, అపవిత్రత నుంచి దేవుడు శుద్ధి చేసిన వారు మార్పు పొందిన జీవితంతో జీవిస్తారు. వారిలో ప్రార్థన జీవితం కనిపిస్తుంది, వాక్యం పట్ల ఆసక్తి కనిపిస్తుంది, సంఘ సహవాసం కలిగిన జీవితాన్ని కలిగి ఉంటారు. పాపముతో పోరాడుతూ ఉంటారు. ఇది రక్షించబడిన జీవితానికి కలిగిన సూచనలు. ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అని తెలుసుకోవాలంటే ఇవన్నీ కూడా ఆ వ్యక్తిలో ఉంటాయి. బాప్తిసం పొందినంత మాత్రాన రక్షణ కలగదు. సంఘానికి అటెండ్ అవ్వడం వలన రక్షణ రాదు. గొప్ప గొప్ప సేవ చేసేసడం వలన రక్షణ రాదు. క్రీస్తు యేసు యొక్క రక్తం, శుద్ధి చేయబడిన వారు మాత్రమే రక్షించబడతారు. కొంతమంది రక్షించబడిన తర్వాత తిరిగి మరలా బురదలో పడినట్లుగా కొంతమంది జీవితం ఉంటుంది. కారణం వారి హృదయంలో మార్పు జరగలేదు అని అర్థం. బయట మాత్రమే వారు మార్చబడ్డారు. మార్పు అనేది లోపల నుంచి రావాలి. నూతన వ్యక్తిగా ఒక వ్యక్తిని దేవుడు మార్చేది. యెహెజ్కేలు 36:28-29 ద్వారా 3 సత్యాలను బోధిస్తా ఉంది. మనమందరం కూడా పాపులం, మొదటిది. రెండవది, అపవిత్రతను తొలగించేది కేవలము దేవుడు మాత్రమే. ఆయనే యేసుక్రీస్తు ప్రభు ద్వారానే సంపూర్ణమైన రక్షణ లభిస్తా ఉంది. ఈ రోజున ఈ వాక్యం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. మీ యొక్క సకలమైన అపవిత్రత పోగొట్టబడిందా? మీరు రక్షించబడిన వారి యొక్క గుంపులో మీరు ఉండగలుగుతున్నారా? వాక్యం పట్ల ఆసక్తి, ప్రార్థన పట్ల ఆసక్తి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం పట్ల ఆసక్తి కలిగి పాపముతో నిత్యము పోరాడుతూ ప్రభు కొరకు నమ్మకంగా జీవించగలుగుతూ ఉన్నారా? ఒకవేళ అట్టి వారిగా మీరుంటే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లేని ఎడ్ల ప్రభు దగ్గరికి రండి.
పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి రండి. ఇంకా క్రీస్తు యేసు ప్రభు యొక్క రక్తం మీ కొరకు సిద్ధంగా ఉంది. ఆయన రక్తం ప్రతి పాపం నుంచి కూడా నేను శుద్ధినిగా చేయగలిగిన రక్తం. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. మా అపవిత్రతను, మా దోషములను, మా రహస్య పాపములను ఇదిగో నీ సన్నిధిలో ప్రభా నీ రక్తంతో కడిగి నీ అమూల్యమైన రక్తం చేత మమ్మల్ని శుద్ధినిగా చేశావు. నీకు వందనాలు. నూతన హృదయాలు దయచేసి నీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రభా పరిశుద్ధ జీవితం జీవించడానికి నువ్వు కృప దయచేస్తున్నందుకు వందనాలు. ఇదిగో సంఘాలు, కుటుంబాలుగా ప్రభా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరిని కూడా మీ యొక్క మహిమ కొరకు ప్రభా మీరు వాడుకోమని అడుగుతున్నాం. నీకు వందనాలు. లోతైన పశ్చాత్తాపముతో నీ ముందుకు రావడానికి సహాయం చేయదేవా. అపవిత్రతతో నింపబడిన మనిషి కొరకు నీవే లోకానికి వచ్చావు. నీ యొక్క పరిశుద్ధమైన రక్తం మా కొరకు చిందించవలసి వచ్చింది. నువ్వు చేసిన నీ గొప్ప బలియాగమును బట్టి నీకు వందనాలు. నీకు సాక్షులుగా నిలబడే కృపను నీ బిడ్డలకి దయచేయమని, శుద్ధ జలమును నీ బిడ్డలపైకి మీరు ప్రోక్షింపచేయదేవా. శుద్ధ జలమును మీరు చల్లండి. నీ బిడ్డల్ని రక్షించండి తండ్రి. నీకు స్తోత్రాలు. అవిధేయులైన వారి హృదయాలను మార్చండి. విధేయత చూపించే జీవితాలుగా వీరిని నడిపించమని అడుగుతున్నాను. బండ హృదయాలను మార్చండి దేవా. మాంసపు హృదయాలుగా మీరు మార్చమని అడుగుతున్నాం. నీకు స్తోత్రాలు. నిశ్చయంగా కుటుంబాల చుట్టూ నీ కంచి వేండి బలపరచమని అడుగుతూ చేస్తున్న ప్రార్థనలు మీరు ఆలకించండి. సమాధానము దయచేయమని, పాపమును జయించే శక్తిని బిడ్డలకి దయచేయండి దేవా. రాజీ పడిపోయే జీవితం నుంచి విడుదల చేయమని అడుగుతున్నాం. బలపరిచిన ఆత్మీయంగా దీవించి ఆశీర్వదించి ఈ దినము కొరకు కావలసిన ప్రభాని ఆత్మ నడిపింపుని ప్రభాని బిడ్డలకు మీరు దయచేయండి. ప్రయాణాల్లో క్షేమము భద్రతను దయచేసి, అనారోగ్యంతో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ధైర్యంతో నిలబెట్టండి. శ్వాసతను దయచేయమని అడుగుతున్నాం. నిరాశతో ప్రభ కృంగిపోతున్న బిడ్డలకి ఆదరణ, ఓదార్పుని మీరు దయచేయమని మరొకసారి బిడ్డలకు భవిష్యత్తును ఆశీర్వదించండి, దీవించండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారిని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మరొకసారి ఈ దినమున ప్రభ పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకుంటున్న వారిని దీవిస్తున్నాం. నూతనమైన ప్రభాని దీవెన ఆశీర్వాదాలతో మీ బిడ్డలను నింపి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్.